ఓకే ఆల్టర్నేట్ వే ఉంటుంది అదేం లేదు. బట్ ఎనీ అది నువ్వు ఇవ్వలేమనుకున్నావు కదా, మీరు కనెక్టివిటీ అడిగారు కాబట్టి పాసిబుల్ కాదు. నేను చెప్తాను, సీఎం గారు రాస్తాను ఇట్లా అన్నాడు, పలానా వారు ఓఎఫ్సీ కేబుల్లో చేస్తారు, ఇక్కడ ఈ లేదని లింక్ అన్నారు, దాని మీద క్లారిఫికేషన్ అడుగుతాం. మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు టెక్నికల్ పరంగా అంటే దెన్ ఈ గివ్ మీ ఆల్టర్నేటివ్ సిడి ఆర్ డివిడి వాట్ ఎవర్ ఆ రోజు జరిగింది మీరు ఇచ్చేయండి. ఎవ్రీడే మార్నింగ్ ఇవ్వండి 6 to 6, మార్నింగ్ 6 to మార్నింగ్ 6 24 hours చేసి ఇవ్వండి. బట్ ప్రొవైడెడ్ టెక్నికల్లీ నాట్ ఫీజిబుల్. సాంకేతిక పరిజ్ఞానం పరంగా మీకు ఫీజిబిలిటీ లేదు ఇక్కడ కనెక్షన్ చేయడానికి, ఐపీ ఇవ్వడమో ఏది ఇవ్వడం లేదు అని నిర్ధారణ చేసుకుని, అదర్వైజ్ ఐఎమ్ సీకింగ్ క్లారిఫికేషన్. మీరు అట్లా రాంగ్గా చెప్పితే మళ్ళీ అదర్ ప్రాబ్లం అయింది. ప్రసారం చేసేటప్పుడు ఫస్ట్ అడగండి, ఇది ఎంసీఎంసీ కింద సర్టిఫికేట్ ధృవీకరణ ఉందా, అదే మీరు చేయాలి. ఇక నన్ను అడిగేది అవసరం లేదు. నువ్వు డైరెక్ట్గా ఎంటర్టైన్ చేయడానికి లేదు సూర్యము, అందరికీ చెప్తాను, డైరెక్ట్గా ఎంటర్టైన్ చేయడానికి లేదు. ఆల్రెడీ చెప్పారు కదా 6 days 7 days మీకు అన్రిజిస్టర్డ్ ఇక్కడ ఉన్నాయి. ఎవరైనా క్యాండిడేట్ మీద వస్తే కేబుల్ ఇక్కడ రిజిస్టర్డ్ పార్టీ అయితే అక్కడ నుంచి వస్తాయి, వితిన్ 3 days అక్కడ అప్లై చేసుకుంటాం. ఇక్కడ మేము 6 days మేము ఇస్తాం. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు చేసేటప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది కానీ ఏమైనా ఉంటే ఇక్కడ ఎంసీ మీడియా సర్టిఫికేషన్ కమిటీ జిల్లా యంత్రాంగం నుంచి ఉందా లేదా చూసుకొని మీరు చేయండి. ఇక్కడ ఉంది అంటే చేసుకోవచ్చు, 100 సార్లు వేసుకోవడం దాన్ని ఎన్నిసార్లు వేయాలి ఏంటంటే దాన్ని రాసి ఉంటుంది, దాని ప్రకారం వేయండి, సింపుల్. బట్ అంతేకాని నువ్వు సొంతంగా తీసుకోవడానికి లేదు. ప్రింటర్ ప్రింటింగ్ ఉంది, ప్రింటింగ్ అపెండింగ్ ఏలో క్యాండిడేట్గా కానీ పొలిటికల్ పార్టీ కానీ ఎవరైతే ప్రచురణ చేపిస్తున్నారో వారి డీటెయిల్స్ నువ్వు తీసుకోవాలి. ఫస్ట్ తీసుకున్న తర్వాత మీరు ప్రింట్ చేయాలి. ప్రింట్ చేసిన తర్వాత అపెండిక్స్ బిలో మార్క్స్ సబ్మిట్ చేయాలి. అక్కడ మీరు ఆ డీటెయిల్స్ లేకుండా ప్రింట్ చేసినా అక్కడ మా టీంలన్నీ పట్టుకొని ఈ పాంప్లెట్ వచ్చింది ఇక్కడ మాదర్ డీటెయిల్స్ లేకున్నా మీరు సీజ్ చేయకూడదు. ఆ ప్రింటర్ నెక్స్ట్ నుంచి రావు. ఇదేం కాదు, రేపు నోటిఫికేషన్ అబ్జర్వర్ వచ్చేస్తారు, ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్ వస్తారు. ఆల్రెడీ 27 టీంలు జిల్లాలో నడుస్తున్నాయి. సో దానివల్ల అందరూ ఎవరో పట్టుకుంటారు. సో దాని మీద డీటెయిల్స్ ఉండాలి. అవి డీటెయిల్స్ ఉంటే మళ్ళీ మాకు మీరు అక్కడ ఇచ్చిన తర్వాత మాకు పబ్లిష్ చేయాలి. సో రిగార్డింగ్ ప్రింటర్స్, కేబుల్ ఆపరేటర్స్ ఎక్సలెంట్, వెరీ క్లియర్ దట్ వితౌట్ మా సర్టిఫికేషన్ లేని అడ్వర్టైజ్మెంట్ మీరు చేయకూడదు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. సో దట్ కరెక్ట్గా ఎక్స్పెండిచర్ అనేది బుక్ అవుతుంది. అండ్ ప్లే అందరూ గ్రౌండ్లో సమానంగా ఆడుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎలాంటి ప్రకటనలు ఇవ్వకూడదు అనేది మీకు చెప్పడం జరిగింది, తెలుగులో రాశాం. అండ్ మీరు రైటింగ్ అఫీషియల్లీ, మీరు అఫీషియల్గా ఒక లెటర్ కూడా రాయండి ప్రింటర్స్కి, కేబుల్ టీవీ ఆపరేటర్స్కి, అందరికీ ఏ విధంగా నడుచుకోవాలో ఎలక్షన్ పీరియడ్లో ఆ విధంగా దయచేసి నడుచుకోండి. అండ్ మీకు అర్థం కావాలంటే తెలుగులో కూడా మీరు అన్నీ ఇచ్చినాం. ప్రింటర్స్ ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా కరపత్రాలు ప్రింట్ చేయాలి, ఏ విధంగా హ్యాండ్ బిల్స్ ప్రింట్ చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమి ఇక్కడ జిల్లా లెవెల్లో సర్టిఫికేషన్ అపెండిక్స్లో వాటెవర్ మాకు సర్వీస్ సమర్పణ చేయాలి, క్యాండిడేట్ నుంచి కానీ పొలిటికల్ పార్టీని ఏం తీసుకోవాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం ఫామ్లో తీసుకోవాలి అని కూడా మీకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేబుల్ టీవీ అడ్వర్టైజ్మెంట్స్ అలాంటివి వస్తే మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక్కడ సర్టిఫై చేసిన అడ్వర్టైజ్మెంట్ మాత్రమే మీరు ఇష్యూ చేయాలి. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. దేర్ ఇస్ ఏ యాక్ట్ అండర్ విచ్ ఒక చట్ట పరిధిలో మీకు పర్మిషన్ ఇచ్చినారు. సో అవి కూడా ఈ నిబంధనలు లోపడి మీరు ఎలక్షన్ టైంలో మీ ప్రసారాలు కానీ మీ ప్రకటనలు కానీ ఉండాలి. మీ ప్రసారం నార్మల్ ప్రసారం ఉంచుకోవచ్చు, మేము కాదము. బట్ విత్ రిఫరెన్స్ టు ఎలక్షన్ పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ఇలాంటివి చేస్తే అది మంచిగా ఉండదు. అండ్ కంప్లైంట్స్ వస్తాయి, ఫలాని వాడు చేశాడు, ఆధారం లేకుండా ప్రసారం చేసినాడు, అది సర్టిఫికేట్ ఇక్కడ ఉండదు, అప్పుడు మీ మీద యాక్షన్ ఇనిషియేట్ అవుతుంది. ఎంక్వైరీ అయితే యాక్షన్ ఇనిషియేట్ అవుతుంది. సో కొంచెం మీరు జాగ్రత్తగా కోఆపరేట్ విత్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్
జిల్లా యంత్రాంగానికి సహకారం చేయండి. ఎన్నికలు సజావుగా నడవాలి, ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణం నడవాలి. ప్రతి ఒక్క ఓటర్కి నిర్భయంగా వారి ఇష్టం వచ్చిన వ్యక్తికి వేసుకునేటట్టు ఉండాలి. ప్రేరేపితం కాకూడదు, ప్రలోభాలకు లొంగకూడదు, అన్నెసెసరీ ప్రేరేపితం చేయకూడదు. ఉన్న సమాచారాన్ని లేని సమాచారం, లేని సమాచారం ఉన్న సమాచారంగా చేయకూడదు. ఈయన ఇట్లా ఆయన ఇట్లా ఆయనకి ఇది వచ్చేస్తుంది మీకు ఎందుకండి మాకు ఇవ్వాలని అర్థం కాదండి. క్యాండిడేట్ వచ్చే సిడి సార్ మీరు వెరిఫికేషన్ క్యాండిడేట్ సీడీ కాదు, నువ్వు సీడీ కాదు. ఇప్పుడు ఎవరైతే ఏ వ్యక్తి అయితే తీసుకొస్తారు ఆ వ్యక్తి మీరు సిడి వెరిఫికేషన్ చేసిన తర్వాత మాకు అదే సిడి కాదు వెరిఫికేషన్ సైన్ చేసి ఇస్తారు. ఓకే సీడీ మీద కూడా సైన్ సైన్ చేసి ఇస్తారు. ఎందుకంటే సార్ ఇప్పుడు మధ్యాహ్నం సీడీ మీరు ఇప్పుడు బండి ఉంది రైట్ సైన్ చేసి ఇస్తారు. సైన్ చేసి ఇస్తాం. మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు కదా యా డన్. అంటే మేము యా గుడ్ సజెషన్, నో ప్రాబ్లం. yes యా నో ప్రాబ్లం. yes సరే ఇప్పుడు that will be done. yes మీరు చేసుకోండి, నాకు లైవ్ అవసరం లేదు, చేసుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మాకు సార్ లైవ్ చేయమని అంటారు సపోర్ట్ ఆ క్యాండిడేట్ ఎంత డబ్బు అయింది సార్ ఇంకా డబ్బు మిస్టర్ డబ్బు we should chat. అందుకనే కదా అక్కడ ఎంసీఎంసీ టీమ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, వీడియో సర్వేలెన్స్ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎవరు వచ్చినారు ఏంది